పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా పాక్ డ్రోన్ల దాడికి దిగింది. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడింది. భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేశారు. 6 చోట్ల డ్రోన్లతో దాడికి తెగబడింది పాకిస్తాన్. జమ్మూ, ఆర్ఎస్పురా, చానీ హిమత్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేస్తోంది. పాక్ డ్రోన్లను కూల్చివేసింది భారత్. F-16ను ప్రయోగించింది పాక్ ఆర్మీ. దీంతో S-400 ఆకాష్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతం పంజాబ్ సరిహద్దు ప్రాంతాల వెంబడి మాత్రం ఇంకా లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉండే వాహనాలతో పాటు అటువైపు ఉన్న గ్రామస్తులు వెళ్తున్నారు. కానీ వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే ప్రధానంగా లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికీ పంజాబ్ లో హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా సెలవులు రద్దు చేశారు. ప్రధానంగా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సెలవులను రద్దు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా విధి నిర్వహణలో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మధ్యాహ్నం తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన 2 జెట్ ప్లేన్స్ భారత్ భూభాగంలోకి రావడంతో ఒక్కసారిగా అప్రమత్తం కావడం జరిగింది. ఆ 2 జెట్ ప్లేన్స్ కూడా అంటే ఆ ఫైటర్ ఫ్లైట్స్ కూడా స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చినట్లుగా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అలాగే ఇతరులు ఎవరైతే ఆ సరిహద్దు ప్రాంతాల నుండి ఎవరు వచ్చినా సరే ఇతరులు వాళ్ళని వెంటనే కాల్ చేయాలంటూ కూడా బిఎస్ఎఫ్ దళాలకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం. ఈ క్రమంలోనే బార్డర్ దగ్గరికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ఎవరు అనుమానితులు కనబడ్డా వాళ్ళని వెంటనే హెచ్చరించడం లేదంటే వాళ్ళపై కాల్పు జరపడం అనేది ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. అలాగే అక్కడ ప్రధానంగా చాలా గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయి. వాళ్లకు సంబంధించి మాత్రం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి 7 గంటల లోపు అందరు కూడా వెళ్లిపోవాలని చెప్పారు. అలాగే ఉదయం కూడా బయటికి వచ్చిన సందర్భంలో వాళ్ళ దగ్గర గుర్తింపు కార్డులను ఉంచుకోవాలని కూడా వాళ్ళకి బిఎస్ఎఫ్ దళాలు చెప్పినట్లు కూడా రైతులు చెప్తూ ఉన్నారు. ఆ రైతులు అక్కడికి వెళ్లే సందర్భంలో బిఎస్ఎఫ్ దళాలు సహకరించాలి. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి చూపించడం కానీ వాళ్లకు చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించడం కానీ చేయాలని చెప్పారు. అలాగే ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడ్డా వెంటనే బిఎస్ఎఫ్ దళాలకు సమాచారం అందించాలని కూడా వాళ్ళకి ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల వెంబడి దాదాపు ఈ 550 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో ఈ 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఒకవైపు బిఎస్ఎఫ్ భద్రతా దళాలు ఇప్పటికే ఒక చొరబాటుదారిని కాల్చంపారు. మరొక చొరబాటుదారుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే బిఎస్ఎఫ్ దళాలు పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ ఫిరోజ్పూర్ తో పాటు పఠాన్కోట్ అలాగే ఫజ్లికా, అమృత్సర్, గుర్దాస్పూర్, తరుణ్ ఈ 5 ప్రాంతాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నిటిని కూడా జల్లెడ పడుతున్నారు. ఇటు పంజాబ్ పోలీసులతో పాటు ఆర్మీ అలాగే బిఎస్ఎఫ్ దళాలు ఈ మొత్తం అందరూ కలిసి కూడా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఎక్కడికక్కడ కూడా తనిఖీలు చేస్తున్నారు. కంటే వేసి ఉన్న సరిహద్దు ప్రాంతం వెంబడి ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపలికి ఎవరిని కూడా రానియకుండా చొరబాటుదారులు ప్రధానంగా చొరబాటుదారులు లోపలికి రానియకుండా చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇతరులకు కూడా లోపలికి రానియకుండా అవసరమైన ఏర్పాట్లు అయితే ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ సంఘటన అంటే ఈ రోజు రాత్రి 9 గంటల నుండి ఇప్పటికే పవర్ సప్లై ని పూర్తిగా తాము క్లోజ్ చేస్తున్నామని కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఆ టైంలో కనుక పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పవర్ సప్లై జరిగినప్పుడు దాడులు జరిగినా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్న సందర్భాలు ఒకవైపు మనకు కనబడుతున్నాయి. అలాగే మరొక వైపు సరిహద్దు ప్రాంతాల వరకు మాత్రం ఎవరిని వెళ్ళని సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అలాగే ఒకవేళ పాకిస్తాన్ అక్కడి నుండి ఏదైనా క్షిపణులను ప్రయోగించినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు వాటిని ఆకాశంలోనే పేల్చివేసేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థ ఇప్పటికే సిద్ధంగా ఉంది. కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచిన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే దీంతో పాటుగా చూసుకుంటే గనక ఎక్కడ కూడా మనకి ప్రధానంగా ఈ పంజాబ్ సంబంధించిన దాంట్లో అంటే కాశ్మీర్లో ఒకవైపు అంటే జమ్మూలో ఇప్పటికే పాకిస్తాన్ అటువైపు క్షిపణులను ప్రయోగిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇటువైపు కూడా
పంజాబ్ వైపు కూడా దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు అటువైపు కూడా ఇటువైపు చాలా జాగ్రత్తగా అధికారులు ఉంటున్నారు. ఎక్కడ ఎలాంటి చిన్న శబ్దం వినిపించినా లేదా ఏదైనా క్షిపణి ప్రయోగించినట్లుగా తెలిసినా వెంటనే అటువైపు అలర్ట్ అవుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. ప్రధానంగా చొరబాటుదారులు ఈ సమయంలో అంటే ఇటు జమ్మూ అలాగే కాశ్మీర్ నుండి చొరబాటు చేయాలంటే నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా పంజాబ్ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు అన్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఇక్కడ చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని కంచె దాటి భారత్ భూభాగంలోకి చొరబడాలనేది ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే ఫిరోజ్పూర్, ఫజిల్కా, తర్నుతరోన్, అలాగే గుర్దాస్పూర్, పఠాన్కోట్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ జిల్లాల్లో అప్రమత్తమయ్యారు అధికారులు. ఎవరు కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడ్డా కూడా వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్లుగా ఒకవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే జమ్మూ తర్వాత పంజాబ్ దాదాపు మనకి బార్డర్ చూస్తేనే మనకు చాలా దగ్గరగా కనబడుతుంది. 20 కిలోమీటర్ల దూరంలోనే సరిహద్దు ఉంటుంది. దాదాపు ఇక్కడ 100 గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్రామాలను టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పూంచ్ సెక్టార్ లో 16 మంది యువకులు 16 మంది వరకు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతుంది అనేది ప్రస్తుతం అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో ప్రస్తుతం అయితే అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఇప్పటికే తరలించి వేయడం జరిగింది. ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళను ఏ విధంగా సురక్షితంగా ఉండాలన్న దానికి సంబంధించి వాళ్ళకు ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మొత్తానికైతే టెన్షన్ వాతావరణం కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్ తర్వాత పంజాబే చాలా దగ్గరగా ఉంటుంది పాకిస్తాన్ కి. ఇక్కడ నుండి అటారీ బార్డర్ కూడా ఉంది కాబట్టి చాలా ఈజీగా పాకిస్తాన్ కి సంబంధించిన క్షిపణులు ఇక్కడ ప్రయోగం చేసే అవకాశం ఉంది. అలాగే స్వర్ణ దేవాలయం కూడా ఉంది కాబట్టి అటువైపు కనుక చేసి ఒక మతాన్ని కనుక రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసే విధంగా కూడా పాకిస్తాన్ కుట్రలు పండుతున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి అలర్ట్ అయితే మనకు కనబడుతుంది. ఈ 550 కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దు పంజాబ్ కు సంబంధించిన సరిహద్దు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా సైరన్లు మనకు వినపడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే చీకటి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అటువైపు ఎవరిని వెళ్లనీయకుండా ఒకవైపు చూస్తున్నారు. అలజడి కనిపించినా వెంటనే బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై పూర్తి స్థాయిలో అక్కడ జల్లెడ పడుతూ ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా చిన్న కంచె కదిలినా సౌండ్ వినిపించిన ఆ ప్రాంతానికి క్షణాల్లో వాలిపోతున్నాయి ప్రస్తుతం అయితే బీఎస్ఎఫ్ దళాలు. ఆ కోణంలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. దానికి తగ్గట్లుగా భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే వెకేట్ చేసి సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. రాధాకృష్ణ, అయితే సరిహద్దు ప్రాంతం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి? ప్రధానంగా అంటే దాదాపు 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు అయితే ఈ ఆంక్షలు అనేవి మనకు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆ దూరం వరకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి కనబడతాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా సరిహద్దు ప్రాంతం. ఇదంతా కూడా దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇక్కడ చూస్తున్న ప్రాంతంలో కేవలం మనకు లైట్లు కనబడుతున్న ఏదైతే తెల్లని లైట్లు కనబడుతున్నాయి అది మొత్తం కూడా బార్డర్ కి సంబంధించింది. అక్కడి వరకు ఎవరిని వెళ్ళనియట్లేదు. అలాంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రాంతంలోకి ఉదయం ఇక్కడ ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాకి సంబంధించిన దావోస్ అనే ఏరియాలో కూడా ఒక క్షిపణిని వాళ్ళు ప్రయోగించినట్లుగా పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైన సందర్భం ఉంది. వాళ్ళందరినీ కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ ఉన్న అధికారులు ఇంకా మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రస్తుతం జల్లెడ పడుతున్నారు. మొత్తానికైతే ఈ ప్రాంతం మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. 30 కిలోమీటర్ల లోపు ఎవరిని కూడా కొత్త వాళ్ళని ఎవరిని అనుమతించట్లేదు. ఎవరైనా ఉన్నా కూడా బంకర్లలో ఉండే విధంగా చూసుకోవాలంటే కూడా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతామంటే వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకి తరలించి అధికారులే వాళ్ళని తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం పంజాబ్ బార్డర్ వద్ద చూస్తే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.